ఎన్ని గంటలుగా నేను ఇక్కడ కూర్చున్నాను తెలుసా? మౌనవ్రతమా? అలాగా? నాకు తెలుసు, పనిష్మెంట్. ఇంట్లో నుండి పొమ్మని చెప్పడం. డాడీ, ఒకరు మరొకరితో మాట్లాడకూడదు అనుకున్నప్పుడు అందుకు కారణం కూడా ఉండాలి. లేక మాట్లాడే శక్తి పోయిందని చెప్తే డాక్టర్కి చూపిస్తాను. డాక్టర్ చూపించాలి. ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా ఒక్కొక్కటి చేస్తున్నందుకు. అమ్మయ్య, మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పండగ రోజు రాత్రి పీకే నిలయంలో ఏర్పడ్డ దారుణమైన సంఘటన తెలిసింది కదా? ఎందుకు సోనా ఇదంతా? సరిగ్గా గురి తప్పకుండా ఉండుంటే నువ్వు జైల్లో ఉండేదాన్ని. అలా జరగలేదు కదా. డాడీ ప్రియపుత్రిక పరిగెత్తుకుంటూ వచ్చి రక్షించింది. అది గోల్ వేసింది. అక్కడ కూడా సోనా జీవితం మళ్ళీ అయిపోయింది. ఇంకా ఉన్నాయి. అంజనకి చుక్కలు చూపించే అవకాశాలు ఎన్నో. ఉపయోగిస్తా. ఈలోపు నేను మనశ్శాంతిగా జీవించే అవకాశాల్ని ఏమైనా సృష్టిస్తావా నువ్వు? వార్ధక్యం వాకిట్లో నిలబడ్డాను. మనస్సుకి శరీరానికి ముందున్న ఆరోగ్యం ఇప్పుడు లేదు నాకు. నేను మీ మనశ్శాంతిని నాశనం చేయలేదు డాడీ. ఎవరితోనూ పారిపోలేదు. వ్యభిచారం నేరం కింద అరెస్ట్ కాలేదు. ఇకపోతే నాకు మనకు ఉన్న సంబంధం, వాణ్ణి నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. వాడికి నేను ఊపిరాడనివ్వకుండా చేస్తూనే ఉంటాను, కానీ చావనివ్వను. అది మాత్రమే నా జీవిత లక్ష్యం. ఇలా చేస్తున్నానని మీరు నన్ను తిట్టొచ్చు, కావాలంటే వదిలేయచ్చు. అది కాకపోతే చనిపోమని చెప్పొచ్చు. బేబీ, వద్దు డాడీ. ఒక కూతురిగా నేను మీ పట్ల ఏ తప్పు చేయలేదు డాడీ. మర్చిపోయాను, మిమ్మల్ని పండగ పూట వచ్చి చూడలేదు, సెలబ్రేట్ చేయలేదు. సారీ డాడీ, రియలీ సారీ. వచ్చుండేదాన్ని. ఇక ఆ తప్పు చేయను. ఇదిగో నా పండగ బహుమతి. థ్యాంక్ యూ డాడీ. ప్రతి సంవత్సరం మల్లిక ఆంటీ కొత్త బట్టలు ఇస్తారు కదా, తీసుకో. నాకిదొద్దు, నేను తీసుకోను. ఆంటీ నాకిప్పుడు శత్రువు మాత్రమే. డాడీ, మీకు నేను టీ పెట్టి తీసుకొస్తాను. జీవితంలో ఎన్నో మంచి సందర్భాలు జరుగుతున్నాయి. నేను ఊహించనివే అవన్నీ. మల్లిక మేడం పేరు వింటేనే భయపడేదాన్ని. నన్ను ఇప్పుడు కోడలిగా ప్రేమిస్తున్నారు. నేను అమ్మా అని అంటున్నాను. ఇదొక ఆశ్చర్యం కలిగించే మార్పే కదా. ఒక్కరు కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఎన్నెన్నో పనులు నా కోసం చేయిస్తున్నారు. బహుమతిగా పుస్తకాలు. అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఒకటి అమ్మ నాకు ఇచ్చారు. నాన్న పేరు మీద నాట్య పురస్కారం. అది విన్నప్పుడు ఎన్నోసార్లు నేను మిమ్మల్ని తలుచుకున్నాను. నీకింకా అన్ని సంతోషం కలిగించే రోజులే. సంతోషించకపోయినా బాధని కలిగించే రోజులు కొంచెం తగ్గితే చాలు. ఆ నాట్యం అవార్డు ఫంక్షన్లో నేను ఒక చిన్న డాన్స్ ప్రోగ్రాం చేయాలని అమ్మ అన్నారు. ఈ అమ్మ చేతుల మీదుగానే అవార్డు.
నాట్యం నేను నేర్పిస్తాను. ఆ కొంచెం తెలుసు నాకు. దాన్ని ఒక డాన్స్ రూపంలో మార్చాలి. నాట్యం చెయ్యి, చూస్తాను. అయ్యో అదేం వద్దు. అయ్యో వద్దమ్మా. అమ్మ ముందే కదా, కొంచెం ట్రై చేస్తాను. ఉమ్. ఏమైంది? సరే, ఇలాగే చేస్తాను. ఏమైంది? ఏం లేదు. అంతేలే. నడిచేటప్పుడు ఎటైనా చూస్తే కదా, తల మీద ఒక రాజకుమారుడు కూర్చున్నాడు కదా. అమ్మ మీకు తెలీదు కదూ, సుజా పెళ్లి త్వరలో జరగబోతోంది. ఒక కొటేషన్ రౌడీ గారితో తను తన్నులు తిని భరిస్తుంది. అది కూడా చూద్దాం. అప్పుడే చూడలేవు, రావాల్సిన వాళ్ళు రావాలి. ఏంటి అంకుల్ ఇందులో? ఏవో కొన్ని బొమ్మలు తెచ్చా. శారదా కొడుకు పుట్టినరోజు రేపు. మేడం ఇస్తున్నారు. చూడొచ్చా? నన్ను కొనమన్నారు, నచ్చుతాయో లేదో. అరే చూసారా, చూడు. ఇంకా ఉన్నాయి. అవును. అయ్యో అమ్మా, ప్రతిభమ్మ. అమ్మా ఏమైంది? ప్రతిభమ్మ. అయ్యో సుజా, నువ్వు గదిలోకి తీసుకోండి. అంకుల్ డాక్టర్కి ఫోన్ చేయండి. సరే అమ్మా.
బాబు 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 ఈ రోజు పూజ గదిలో దీపం వెలిగించి ఇంకొకరి కోసం కూడా ప్రార్థించాలి. మల్లిక అమ్మ కోసం. ఎప్పుడు నేను అలా ప్రార్థించలేదు. ఈ రోజు నుండి చేయాలి. ఇంత పొద్దున్న ఎవరివన్నీ వెలిగించారు? మల్లిక అమ్మ, సుజా. దీపం వెలిగించే భాగ్యం పోయింది. సుజా, దీపాలు వెలిగించింది నువ్వేనా? కాదు. ఎందుకు? నేను గదిలోకి వచ్చినప్పుడు అన్ని దీపాలు వెలుగుతున్నాయి. విశేషమైన రోజుల్లోనే కదా దీపాలన్నీ వెలిగిస్తాం. అది నిజమే. మేడం నువ్వు తల్లి కూతులయ్యారు కదా, ఆ సంతోషంలో మేడం వెలిగించారేమో. నేనొచ్చింది అందుకు కాదు. ప్రతిభామ గదిలో లేరు. దిండ్లు పేర్చి దుప్పటి కప్పుంది. ఎక్కడికి తీసుకువెళ్తారు? నువ్వు కంగారు పడకు, ఎవరైనా తీసుకెళ్లారేమో. అయినా చూద్దాం రా, పద. సరే రా. చంద్ర, మను కనిపించాడా? వాడి గదిలో చూస్తే లేడు. నిన్న రాత్రి బయటకు వెళ్ళారు. ఏమైనా చెప్పాడా? లేదు, నేను కొంచెం దూరం నుండి చూశాను. పక్కనెవరైనా ఉన్నారా? కారులో ఎవరైనా ఉన్నారేమో తెలీదు. ఏమైంది సుజా? ఏమైందో చెప్పు. అది ప్రతిభామ గదిలో లేరు. అంజనా తీసుకువెళ్ళిందేమో. అంజనా తీసుకెళ్ళలేదు. సరే, మరి ఎక్కడుందో చూడు. చంద్ర, రా. ప్రతిభమ్మ, వీల్ చైర్ తోసుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? ప్రతిభమ్మ, ప్రతిభమ్మ, దాక్కుని భయపెట్టకండి. ప్రతిభమ్మ, బయటికి రండి. నా బంగారు తల్లి కదూ. ప్రతిభమ్మ, ప్రతిభమ్మ, ప్రతిభమ్మ. అయ్యో,
అంజనా చూసావా? లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరు లేకుండా ఎక్కడికి వెళ్తారు? అమ్మా, ఎక్కడికి వెళ్ళింది మా అమ్మ? ఏమైంది చంద్ర? అక్కడ లేదా? ఇక్కడెక్కడా లేరు మేడం. హ, అయితే ఎక్కడికి వెళ్ళింది? ఒక మనిషి సాయం లేకుండా కదలలేదు కదా. అవును. హ, చంద్ర ఒకసారి గేట్ బయట చూడు, నేను ఇటు చూస్తాను. సరే మేడం. ఏయ్, చూడు, ప్రతిభ ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లోనే ఎక్కడో ఉండుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, పొద్దున్నే పూజ గదిలో దీపాలు వెలిగించింది మీరేనా? కాదు. ఎందుకు? నేను పొద్దున్నే వెళ్ళినప్పుడు అన్ని దీపాలు వెలుగుతున్నాయి. ఎవరు వెలిగించుంటారు? నేను వెలిగించలేదు మేడం. మరెవరు వెళ్తారు అక్కడికి? బయట నుంచి ఎవరు? అడుగుదాం. అంజనా, ఊరుకో. శారదా, ఈరోజు పూజ గదిలో దీపాలు ఎవరు వెలిగించారు? ఏం మేడం, ఏమైంది? నువ్వు కాదు కదా? నేనే వెలిగించాను మేడం. ఎవరూ లేనప్పుడు వెలిగించమని ఎప్పుడైనా చెప్తేనే పూజ గదిలో దీపం వెలిగిస్తాను. అదే, మన ప్రతిభ కనిపించట్లేదు. అయ్యో, నువ్వెన్నింటికి లేచావు శారదా? 5 గంటలప్పుడు మేడం. అప్పుడు అడుగుల చప్పుడు గాని ఇంకేదైనా? వంటింటి పనుల్లో నేనేం పట్టించుకోలేదు మేడం. ప్రతిభ పొద్దున్నే తినడానికి ఏమైనా వచ్చిందా? సుజీ తీసుకెళ్తుంది, ఈ రోజు రాలేదు. ఎవరో ఒకరు ఈ ఇంట్లోకి వచ్చారు. ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవ్వరూ లోపలికి రారు. నాకేం తెలీదు మేడం.